డిఎస్పీని పక్కన పెట్టుకుని ఏమీ లేదని రాశారు. అతను ఒక టీడీపీ కార్యకర్తనే ఒక వైఎస్ఆర్సీపీ గెస్ట్ హౌస్ తీసుకెళ్లి చేతులు వేలాడి చేస్తే తణుకు నిమ్మగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నటువంటి 3rd డిగ్రీ ఇప్పటికి కూడా అతని చేతులు నయం అవ్వలేదు. ఒక చిన్న సాదా చేత కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తులు. ఇట్లా పోలీసుల్లో కొంతమంది అరాచకవాదులు ఉన్నారు, కొంతమంది చాలా నిజాయితీ పరులు, తమ జీతం కూడా సమాజానికి వెచ్చించేటువంటి మహోన్నతమైన వ్యక్తులు పోలీసు వ్యవస్థలోనే ఉన్నారు. మరి ఈ తిలక్ చేసినటువంటి అరాచకాలు మంత్రి గారికి కూడా తీసుకెళ్ళినా కానీ మంత్రి గారు కూడా చర్య తీసుకుంటలేదు. మరి ఏంటి అంటే ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి పట్టు వస్త్రాలు దొబ్బేసి ఆ అమ్మాయి మీద తప్పుడు కేసులు పెడితే సాక్షాత్ హైకోర్టులో కూడా వేశారు. మా ఇంటి మీద 2 సార్లు దాడులు జరిగితే 307 కేసులు ఉన్నా ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఆ వ్యక్తి. సంవత్సరం అయిందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు, పోలీసు వ్యవస్థకు అనుకూలం. ఒక పోలీసులకు అన్యాయం జరిగితే నేనే ముందుంటాను. ఈ రోజున ఇంకోటి చెప్తానండి, శివకుమార్ అని చెప్పి ఒక జన సైనికుడిని 3rd డిగ్రీ ప్రయోగించి ఒక ఎస్ఐ నిడమర్రు ఎస్ఐ కొడితే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతే అతను మరణ వాంగ్మూలం, అతను జన సైనికుడు మరణ వాంగ్మూలం ఇస్తే అతన్ని విఆర్లో పెట్టి మళ్ళీ ఏలూరు ఎస్ఐ కింద మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు 20 రోజుల వ్యవధిలో. దాన్ని తీసుకెళ్లి జనసేన ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు సెటిల్మెంట్ చేసి 12 లక్షలు ఇస్తాన్నారు. అంటే లాకప్ డెత్లు ఒక్కదాని గురించి చెప్పట్ల, పోలీసు వ్యవస్థలో చాలా మంది లాకప్ టార్చర్ అనేది చేయడం అనేది చాలా మామూలుగా మారిపోయింది. ఈ విషయం గురించి ఏం చెప్తారు, స్పష్టంగా చెప్పండి. ఈ విషయం గురించి నేను ఏం చెప్తానంటే అతని మీద ఉన్న కేసులు ఎన్నైనా ఉండొచ్చు అండి. నేను అదే చెప్తున్నా, లాకప్ డెత్ చేశారు. అతన్ని బందెల ఏదైతే బందెల గ్రౌండ్ అనేది ఒకటి ఉంది, బర్రెల గ్రౌండ్ లో అతని దహన సంస్కారాలు చేశారు. అతను అస్థికలు కూడా దొరకకుండా చేశారు. ఆ తల్లి ఒకటి అడుగుతుంది, నా కొడుకుని శిక్షించండి, చేయండి, ఏదైనా చేయండి. చేశారు అని చెప్తున్నారు. ఇక్కడ మీడియాలో కూడా 100% ఎవిడెన్స్ ఉంది. నేను ఆ ఫ్యామిలీ మెంబర్స్ తోటి దాదాపు వారంతా జనసేన నాయకులు అండి. ముల్లపూడి నాగేశ్వరరావు గారు వీళ్ళంతా జనసేన నాయకులు. పూర్వం నుంచి కూడా ఉంది. కానిస్టేబుల్ లో ఫోటోలు కూడా చూపించారండి. కాల్చినప్పుడు ఫోటోలు, సీక్రెట్ గా తీసినటువంటి ఫోటోలు కూడా చూపించారు. రేపు పొద్దున్న 29ని హైకోర్టులో ముందు హాజరుపరచాలి. ఒక ఎస్ఐని కాపాడటం కోసం, ఒక సిఐని కాపాడటం కోసం కూటమి ప్రభుత్వం మీద ఆ బురద వేసుకోకూడదు. స్వచ్ఛందంగా ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. అతను చేసిన తప్పు సాక్ష్యాధారాలు ఉంటే చట్టం ముందు ప్రవేశపెట్టాలండి. కూటమి చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా, పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా. నిన్న సస్పెండ్ చేశారు అతను. సార్ సస్పెండ్ చేయడం కాదు సార్, మన దేశంలో చట్టాలంటే మన వ్యవస్థ గౌరవంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరులు ఉన్నారు. వీరంతా ఏం కోరుతున్నారు, ఎవరికైనా అన్యాయం జరిగితే సత్యమే చర్య తీసుకోమని చెప్పి డీజీపీని చెప్తున్నారు. కానీ పోలీసులు అతి చేస్తారు. ఇంకా కొన్ని చోట్ల వైసీపీ నాయకుల్ని వాడుకుంటున్నారు, టీడీపీ నాయకులు వాడుకుంటున్నారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారండి పోలీసులు. నేను అదే చెప్తానండి. ఎందుకు అంటే ఆ డబల్ గేమ్లు వద్దు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే బాధితులకు అన్యాయం చేయడం. ఇప్పుడు ఈ సిఐ తిలక్ అనే అతను గత ప్రభుత్వంలో వేణుగోపాల్ అని చెప్పి మంత్రి గారిని వాడుకున్నారు, ఈ ప్రభుత్వంలో కందులు దుర్గేష్ గారిని వాడుకుంటున్నాడు. అంటే పోలీసు వ్యవస్థకి వాళ్ళు చేసేటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు టుమోటోగా ఎంక్వైరీకి నిరూపించారు. టీడీపీ సోషల్ మీడియాలో కొంతమంది హత్య చేసి ఇది చేయడం సమర్థనీయం అని చెప్తున్నారు. అలా చెప్పకూడదండి. చట్ట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ వెల్లడైన తర్వాత నిజ నిజాలు ప్రజలకు తెలియజేయవలసి ఉంది. అంతవరకు సమయం పాటించాలని చెప్పి చెప్పాలి. అదే చెప్పండి టీడీపీ సోషల్ మీడియాలో అతను నేరస్తుడు, అతను కాల్ చేశారు అని చెప్పి ఒక జన సైనికుడు, వాళ్ళ కుటుంబం అంతా జనసేన అండి, వాళ్ళ మామూలు 4 జనసేన పార్టీలోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో రంగా గారి అనుచరులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళని చంపేస్తే మళ్ళీ కూటమిలో ఉన్న వ్యక్తి కూడా కూటమి నాయకులే తప్పుగా పెడితే ఏమవుతుందండి? దానివల్ల ఇతర ప్రతిపక్షాలకి వాళ్ళే ఆయుధం వేస్తున్నారు. నేను ఒకటి చెప్తానండి, 2019లో ఆ రోజుని వైసీపీ అధికారంలోకి రావటం కారణం ఏంటంటే లోకల్లో ఉండేటువంటి టీడీపీ నాయకులు కొంతమంది పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేలాగా, అలాగే కొంతమంది పోలీసులు చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రవర్తించారు. ఆ భారీ మూల్యం 2019 నుంచి 2024 వరకు టీడీపీ చెల్లించుకుందండి. మళ్ళీ అదే భారీ మూల్యం చెల్లించుకోకుండా ఉండాలంటే ఆ నిడమర్లో సంఘటన గాని, కాట్రాయిలో అంబడిదీపు గాని, అలాగే కందుకూరు ఘటన గాని, అలాగే ఎక్కడైనా ప్రకాశం జిల్లాలో సంకుల మల్లయ్య గాని, వీళ్ళందరూ జన సైనికులు కూటమి ఓటేశారు. వీళ్ళు అన్యాయంగా అకారణంగా కొంతమంది చంపేశారు. వీళ్ళ విషయంలో పోలీసు వ్యవస్థ నిమ్మక నీరెత్తినట్టుంది.
చంద్రబాబు నాయుడు గారికి కలిశారు, పవన్ కళ్యాణ్ గారికి కలిశారు. మరి సీరియస్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళంతా మన పార్టీ కాబట్టి నేను మీడియా దుర్భంగా కోరిది ఒకటే, ఎక్కువ వాళ్ళంతా కూడా కోప సామాజిక వర్గం అయినప్పటికీ కూడా జన సైనికులు గాను టీడీపీ నాయకులు గాను ఉన్నారు. ఎవరు ఏ పార్టీ అయితే లక్ష్మీ నాయుడు ఉన్నాడు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. పార్టీ అయితే ఏ పార్టీ అయితే ఏంటి, సార్, సార్, ఎవరు తప్పు ఇప్పుడు చేసినా శిక్షించాలి. సార్ ఇక్కడ కూడా ఉంది. వైసీపీ కాబట్టి క్షమించారు అనుకోవచ్చు. లక్ష్మీనాయుడు అనే ఒక వ్యక్తి కందుకూరులో అతను టీడీపీ కార్యకర్త, అతను చంపేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతా అన్నారు. ఇప్పుడు యథేచ్ఛగా బయట తిరిగి సాక్షులు బెదిరిస్తున్నాడంటే ఆ కేసు నేను టేకప్ చేస్తున్నా. నిన్న కూడా వాళ్ళ కుటుంబం నుంచి నాకు ఫోన్ చేసి, అయ్యా మమ్మల్ని చంపేస్తా అంటున్నాడు, బయటకు వచ్చారు, ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కొంతమంది అనుచరులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు, మాకు ఇబ్బందిగా ఉంది, మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం అని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఈ దేశ చట్టాల మీద వ్యవస్థల మీద మనకు గౌరవం ఉండాలి. పోలీసు వ్యవస్థ ఇటువంటి చేష్టల్ని నేను ఖండిస్తున్నానండి. ఏదైతే సిఐ గారు అతను చనిపోయినటువంటి నిందితుడు ఎవరైతే గత కేసులు నిందితుడండి, ఇప్పుడు ఆ బాధితుడి కింద ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా ఒకటే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా చావులు రైట్ అయ్యప్ప గారు, ఎస్ మీరు పాస్ అయ్యారు. మీరు మళ్ళీ తీసుకుంటాం మిమ్మల్ని. ఆయన చేసిన పనికి శభాష్ అండి. ఎస్ అయ్యప్ప గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ తీసుకుంటారు సార్, అందుబాటులో ఉండండి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. లక్ష్మీ గారు, మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి లక్ష్మీకాంత్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారికి, అయ్యప్ప గారికి, టీవీలో ఫోన్లో అందుబాటులో ఉన్నటువంటి అక్షర సత్యం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. నమస్తే సార్. మీరు మాట్లాడే ముందు ఆ కుటుంబ సభ్యులది ఇంకొక బయట ప్లే అవుద్ది, చూద్దాం. చెప్పుకుంటున్నా, నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించిందంటే ఏదేదో అంట కడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టెందుకు అయ్యా, తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని, ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచమో, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారండి. అని నేను మీ అందరికీ దండం పెడుతుంటే 1-2 కేసుల్లో అతనుంటే దాదాపుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డమ్మీ కేసులు పెట్టి కనీసం కొన్ని కేసులు 5వ ముద్దాయిగా అయినా సరే ఇరికించారండి. అవన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోలేక కేసులన్నీ కొట్టేశారు. అయితే ఇతనికి ఉన్నాయి 2 కేసులు. ఆ రెండిట్లో కూడా వారెంట్ ఉంది. ఇవన్నీ కొట్టేసిన కేసులండి. మీరు నిజంగా ఎవిడెన్స్ కరెక్ట్గా పెట్టి మీరు నిజమైన కేసులు పెడితే ఈ కేసులన్నీ ఎందుకు కొట్టేశారు? సిఏ గారు చెప్పండి, పోలీస్ వారు చెప్పండి. అతనికి ఉన్నాయి 2 కేసులు, అందులో వారెంట్ మాత్రమే ఉంది. వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లాడిని కృష్ణలంకకి తీసుకెళ్లారు. అతను ఫోన్ ట్రాప్ చేసి అతని ఫోన్ నుంచి ఫోన్ చేసి మిగతా వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారు. వాళ్ళందరినీ సబ్ జైలుకి పెట్టి వీడిని సబ్ జైలుకి పెట్టకుండా బాత్రూంలో పడేశారు. ఈ కేసుల గురించి వచ్చి బందర్ రోడ్లో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎవరన్నా వచ్చి అడుగుతారా? 50 కేసులు 40 కేసులు ఉన్నాయని చెప్తున్నా, కుక్కలకి చెప్తున్నా. ఏ రాజకీయ పార్టీకి ఈ పిల్లడికి సంబంధం లేదు. కనీసం ఏ రాజకీయ పార్టీలో కూడా వీడికి సభ్యత్వం లేదు. వీడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే. ఏ రాజకీయ పార్టీకి ఈ కేసుకి సంబంధం లేదండి. ఇదిగో మీకు సభాముఖంగా ఇదిగో ఎవిడెన్స్ పరంగా ఇస్తున్నా. ఉన్నాయి 2 కేసులు. ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసి ఆంధ్ర, తమిళనాడు, చెన్నైలో మాఫియా డాన్ అయితే నాగరాజు గారు నువ్వు కూడా ఆడిని పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతావు. నీ పక్కన తిరిగే మాఫియా డాన్లన్నీ మాకు తెలుసు. నువ్వు కూడా సాయి కృష్ణని పక్కన కూర్చోబెట్టుకొని ఆడి కారెక్కి తిరుగుతావు. ఈడు మాఫియా డాన్ కాదు, పిల్లాడు. చంపేసి సమాధానం చెప్పలేక బూడిద అడిగినా ఇవ్వకుండా మాఫియా డాను అది ఇది అని చెప్పొద్దు. రాజకీయాలు
ఈ చావుకి రాజకీయాలకి సంబంధం పెట్టొద్దు. వీడికున్నది 2 కేసులు. దమ్ముంటే వచ్చి బంగారు రోడ్ల నుంచుంటా. ఎన్ని కేసులు అప్రూవ్ చేయండి పోలీసు వారు, ఎన్ని కేసులు అప్రూవ్ చేయండి. నేను వస్తా, అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి నుంచొని అడుగుతా. ధర్మం చేయండి, న్యాయం చేయండి, పోలీసు వారు మాట్లాడండి. ఇదిగోండి ప్రెస్ వాళ్ళందరికీ ఇస్తున్నా. అసత్య ప్రచారాలు గొడ్డలు చేత్తో పెట్టుకుని గొడ్డలు పట్టుకుని ఆడు మాఫియా అని స్టోరీలల్లి పెట్టద్దు. యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను నిజాయితీగా అడుగుతుంది ఏంటి? నీకు దమ్ముంటే తీసుకెళ్లి చంపేశావు, నీకు దమ్ముంటే తీసుకొచ్చి బూడిదేవు, దమ్ముంటే సవాన్నివ్వు. దమ్ము లేనోడా అసత్య ప్రచారం చేయొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు. ఎస్ మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన అయితే అలా ఉంది, ఏమంటారు మీరు? మామూలుగా లక్ష్మీనారాయణ గారు, నేను కూడా పోలీసులతో మంచి సంబంధాలు ఉన్నాయి.